ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజున అష్టైశ్వర్యాల కోసం తప్పక చేయవలసిన 7 పుణ్య కార్యాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒకదాని గురించి ఒకటి తెలుసుకుందాం. మొదటగా మనం ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయడం. ఇలా చేయడం మహాపుణ్యంగా భావిస్తారు మన హిందువులు. ఇలా చేయడం వల్ల మనకి కుటుంబ శాంతి, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. రెండవది, సంక్రాంతి అంటేనే సూర్యభగవానుడి ఆరాధన. సూర్యభగవానుడి మీద భక్తితో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి కృతజ్ఞత భావంతో స్వామివారికి ఆహ్వానం పలుకుతాం. ఇలా చేయడం వల్ల శక్తి, ధైర్యం, విజయ మార్గం అనేది తెచ్చుకుంటుందండి. మూడవ అతి ముఖ్యమైన దానం పెరుగుదానం. అన్నిట్లలో కన్నా ఈ పెరుగుదానం చాలా గొప్పది. ఎవరికైతే మానసిక శాంతి లేదో వాళ్ళు ఈ పెరుగుదానం చేయడం వల్ల గ్రహదోష నివారణ జరుగుతుంది. నాలుగవ దానం బూడిద గుమ్మడికాయ దానం. ఇలా చేయడం వల్ల అహంకార నాశనం, శివానుగ్రహం కలుగుతుందని మన తెలుగు సంస్కృతి చెప్తుందండి. ఐదవ దానం వస్త్రదానం. పేదవారికి ఎవరైనా వస్త్రాలు దానం చేస్తే వాళ్ళకున్న దరిద్రం అనేది పోతుంది, తొలగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మి ఉంటుంది. ఆరవ దానం వస్త్రదానం. దాని తర్వాత ధాన్యదానం. ఈ ధాన్యదానం వల్ల మనకు అన్నం లేని లోటు తీరుతుంది, కుటుంబంలో ఐకమత్య పెరుగుతుంది. సంక్రాంతి రోజున ఈ పనులు చేయడం వల్ల మీ జీవితంలో శుభమయం అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.